ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 3 ఆగస్టు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 28/3/2006. ఈరోజు మురళి హెడ్లైను: విశ్వంలోని ఆత్మలను దుఃఖాల నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి, సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబ్దాదా తమ నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలను చూస్తూ ఉన్నారు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు కూడా యజమానిగా చేసేశారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వులకు ఒకే సమానముగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇలా అయితే ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రి తరగని ఖజానాలకు యజమాని. అనంతమైన ఖజానా ఉంది. అందుకే ప్రతి పుత్రుడు తరగని ఖజానాకు యజమాని. బాబ్దాదా పిల్లలందరికీ ఒకే విధంగా మరియు సమానముగా ఇచ్చారు. కానీ ధారణ చేసే వారిలో కొందరు అన్ని ఖజానాలను ధారణ చేసేవారిగా ఉన్నారు. మరికొందరు యథాశక్తి ధారణ చేసేవారిగా ఉన్నారు. కొందరు నెంబర్ 1గా ఉన్నారు, కొందరు నెంబర్ వారీగా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేశారు అన్నది వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా ఖజానాల నశ స్పష్టంగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ తన ముఖము ద్వారా, నయనాల ద్వారా సంపన్నంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, స్థూలమైన ఖజానాను ప్రాప్తి చేసుకున్న ఆత్మల నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలిసిపోతుంది కదా. అదే విధముగా ఈ అవినాశీ ఖజానాల నశ, ఖుషి స్పష్టంగా కనిపిస్తుంది అని బాబ్దాదా అంటున్నారు. సంపన్నత యొక్క నశ నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నశ ఉంటుందో అక్కడ చింత ఉండజాలదు. నిశ్చింత చక్రవర్తులుగా, దుఃఖరహితపురానికి చక్రవర్తులుగా అయిపోతారు. మరి ఈశ్వరీయ ఖజానాలతో సంపన్నంగా ఉన్న మీరందరూ నిశ్చింత చక్రవర్తులే కదా. మీరందరూ దుఃఖరహితపురానికి చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా? ఏదైనా దుఃఖం ఉందా? ఏమవుతుందో, ఎలా అవుతుందో అనే చింత కూడా లేదు. త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండేవారికి ఏదైతే జరుగుతూ ఉందో అదంతా మంచిదే, ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిది అనేది తెలుసు. ఎందుకు? సర్వశక్తివంతుడైన తండ్రికి మీరు సాతీలు, సదా తోడుగా ఉండేవారు. బాబ్దాదా సదా మా హృదయంలో ఉంటారు మరియు మేము తండ్రి యొక్క హృదయం అనే సింహాసనం పైన ఉంటాము. ఇలా ప్రతి ఒక్కరికి నశ ఉంది కదా. ఇలాంటి నశ ఉంది కదా. ఎవరైతే హృదయ సింహాసనాధికారిగా ఉంటారో వారి సంకల్పంలోనే కాదు, స్వప్నంలో కూడా అంశ మాత్రముగా కూడా దుఃఖము యొక్క అల రాజాలదు. ఎందుకు? సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారు. నిండుగా ఉన్న వస్తువులో ఎప్పుడూ కూడా అలజడి అనేది ఉండదు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూశారు. బాబ్దాదా ప్రతి ఒక్కరి జమా ఖాతాను కూడా చెక్ చేశారు. ఖజానాలైతే తరగనంతగా లభించాయి. కానీ ఏ ఖజానాలైతే లభించాయో వాటిని కార్యములో ఉపయోగించి సమాప్తం చేశారా, లేక లభించిన ఖజానాలను కార్యములో ఉపయోగించి ఇంకా పెంచుకున్నారా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతం జమ ఉంది?
ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఈ సమయం కొరకు మాత్రమే కాదు, ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా మీ తోడుగానే నడవాలి. జమ చేసుకున్నదే కదా మీ వెంట వస్తుంది. కనుక బాబ్దాదా పర్సంటేజ్ను చూశారు. ఏం చూశారు? సేవ అయితే పిల్లలందరూ యథాయోగము లేక యథాశక్తి చేస్తున్నారు. కానీ సేవ యొక్క ఫలం ఏదైతే జమ అవ్వాలో అందులో మాత్రం తేడా వచ్చేస్తుంది. చాలామంది పిల్లలు జమా ఖాతాను చూశారు, చాలా సేవ చేస్తారు, కానీ ఆ సేవా ఫలం జమ అయ్యిందా లేదా అనే దానికి గుర్తులు ఏమిటి? సేవ ఏదైనా ఉండవచ్చు, అనగా మనసా సేవ, లేదంటే వాచా సేవ, లేదంటే కర్మణా సేవ. ఈ మూడింటికి 100% మార్కులు ఉంటాయి. మూడింటిలో 100 మార్కులు ఉంటాయి. సేవ అయితే చేశారు, కానీ సేవ చేసే సమయంలో లేక సేవ చేసిన తరువాత మీ మనసులో స్వయం పట్ల సంతుష్టత అనేది ఉండాలి. మరియు దానితో పాటు ఎవరి సేవ చేశారో, ఎవరైతే సేవలో సాథీలుగా అవుతారో, లేక సేవ చేసే వారిని ఎవరైతే చూస్తున్నారో, వింటున్నారో, వారు కూడా సంతుష్టంగా ఉన్నట్లయితే అది జమా ఖాతాలో వెళ్తుంది అని అర్థం చేసుకోండి. స్వయం యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత లేకపోతే జమా ఖాతాలో పర్సంటేజీ తగ్గిపోతుంది. ఇంతకుముందు కూడా యథార్థమైన సేవ యొక్క విధిని తెలియచేశాము అని బాబ్దాదా అంటున్నారు. 3 విషయాలు విధిపూర్వకంగా ఉంటే జమ అవుతుంది అని వినిపించాము. అవేమిటి అంటే, 1 నిమిత్త భావము, 2 నిర్మాణ భావన, 3 నిర్మల స్వభావము. నిర్మల వాణి, భావము, భావన మరియు స్వభావము, మాట. ఈ 3 విషయాలలో ఒకవేళ ఏ ఒక్కటి తక్కువగా ఉన్నా, 1 ఉండి 2 లేకున్నా, లేక 2 ఉండి 1 లేకపోయినా, ఆ బలహీనత జమ యొక్క శాతాన్ని తగ్గించేస్తుంది. కనుక 4 సబ్జెక్టులలో మా ఖాతా జమ అయి ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. బాబ్దాదా చూశారు, భావము, భావన. ఈ 4 విషయాలు ఏవైతే వినిపించానో వాటి ప్రమాణంగా చాలామంది పిల్లల సేవా సమాచారం అయితే చాలా ఉంది, కానీ జమా ఖాతా అయితే చాలా తక్కువగా ఉంది అని బాబ్దాదా అంటున్నారు. ప్రతి ఖజానాను కూడా చెక్ చేసుకోండి. జ్ఞాన ఖజానా అనగా ఏదైతే సంకల్పము, కర్మ చేశారో దానిని నాలెడ్జ్ఫుల్గా చేశారా? సాధారణంగా అయితే చెయ్యలేదు కదా. యోగము అనగా సర్వశక్తుల ఖజానా నిండుగా ఉండాలి. కనుక ప్రతిరోజు మీ దినచర్యలో సమయ ప్రమాణముగా ఏ శక్తి అవసరమో అదే సమయంలో ఆ శక్తి మీ ఆర్డర్లో ఉందా ఇలా చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివాన్ అంటేనే యజమాని అని అర్థము. అంతేకాని సమయం గడిచిపోయిన తర్వాత శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం కాదు. ఒకవేళ సమయానికి ఆర్డర్ చేసిన వెంటనే శక్తి ప్రత్యక్షం అవ్వడం లేదు అంటే, ఒక శక్తిని అయినా మీ ఆజ్ఞానుసారంగా మీరు నడిపించలేకపోతే నిర్విఘ్న రాజ్యం యొక్క అధికారిగా మీరు ఎలా తయారవుతారు? కనుక శక్తుల ఖజానా ఎంత జమ అయింది? ఎవరైతే సమయానికి కార్యములు ఉపయోగిస్తారో వారిది మాత్రమే జమ అవుతుంది. నా ఖాతా ఎలా ఉంది అని పిల్లలు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా? ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలందరిపైన కూడా అతి ప్రేమ ఉంది. పిల్లలందరి జమా ఖాతా భర్పూర్గా అంటే నిండుగా సంపన్నంగా ఉండాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. అదేవిధంగా ధారణలో కూడా నిండుగా ఉండాలి. ధారణకు గుర్తు ప్రతి కర్మ కూడా గుణ సంపన్నంగా ఉంటుంది. ఏ కర్మ చేసినా దానిలో
గుణాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఏ సమయంలో ఏ గుణము యొక్క అవసరం ఉందో ఆ గుణము ముఖము మరియు నడవడికలలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఒకవేళ ఏదైనా గుణము లోటుగా ఉంటే, ఉదాహరణకు కర్మ చేసే సమయంలో సరళత, మధురత యొక్క అవసరం ఉంది అనుకోండి. మాటలో కానీ, కర్మలో కానీ ఒకవేళ సరళత, మధురతకు బదులుగా కొద్దిగా ఆవేశము లేక అలసట కారణంగా మీ మాటలు, మీ ముఖము మధురంగా లేకుండా సీరియస్గా ఉంది అనుకోండి, అప్పుడు మిమ్మల్ని గుణసంపన్నులు అని అంటారా? ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నాలో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాను అని బాబ్దాదా చెప్తున్నారు. అదేవిధంగా సేవలో సేవాదారుల అన్నింటికంటే మంచి గుర్తు స్వయం కూడా సదా తేలికగా, లైట్గా, హర్షితముగా కనిపించాలి. సేవ యొక్క ఫలము ఖుషి. ఒకవేళ సేవ చేస్తూ సంతోషం మాయమైపోతే సేవా ఖాతా జమ అవ్వదు. సేవ చేశారు, సమయము ఇచ్చారు, శ్రమ చేశారు కనుక కొంత శాతం అయితే జమ అవుతుంది. వ్యర్థంగా అయితే పోదు, కానీ ఎంత శాతంలో జమ అవ్వాలో అంత అవ్వదు అని బాబ్దాదా అంటున్నారు. అదేవిధంగా సంబంధ సంపర్కాలకు గుర్తు ఆశీర్వాదాలు ప్రాప్తించాలి. ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి మనస్సు నుండి మీ పట్ల ఆశీర్వాదాలు వెలువడాలి. చాలా బాగుంది అని బాహ్యముగా అంటే పైకి నోటి ద్వారా చెప్పడం అయితే కాదు, హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు వెలువడాలి. ఒకవేళ ఇలాంటి ఆశీర్వాదాలు లభిస్తే ఈ ఆశీర్వాదాలు లభించడం అనేది చాలా సహజ పురుషార్థానికి ఒక సాధనముగా అవుతుంది. మీరు ఉపన్యాసం చెయ్యకున్నా, మనసా సేవ కూడా అంత శక్తిశాలిగా చేయలేకపోయినా, కొత్త కొత్త ప్లాన్లు తయారు చేయడం మీకు రాకపోయినా ఏమీ పర్వాలేదు అని బాబ్దాదా అంటున్నారు. అన్నింటికంటే సహజ పురుషార్థం యొక్క సాధనం ఏమిటి అంటే ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. బాబ్దాదా చాలామంది పిల్లల మనసా సంకల్పాలను చదువుతారు. చదవడము అంటే గ్రహిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు సమయానుసారము, పరిస్థితుల అనుసారంగా ఏమని చెప్తారు అంటే, ఒకవేళ ఎవరైనా చెడు పని చేశారు అనుకోండి, వారికి ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలి? వారిపైన క్రోధమైతే వస్తుంది కదా, ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలి? మనసు నుండి ఎలా ఆశీర్వాదం యొక్క భావన కలుగుతుంది అని అంటూ ఉంటారు. క్రోధం యొక్క పిల్లా పాపలు కూడా చాలా ఉన్నాయి. వారైతే చెడు పని చేశారు, వారు చెడ్డవారు అని మీరు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. అది చెడు అని మీరు మంచిగానే నిర్ణయించారు, అర్థం చేసుకున్నారు. కానీ ఒకటేమో అర్థం చేసుకోవడము, రెండవది వారి చెడు పనిని, చెడు మాటలను మీ మనస్సులో ఇముడ్చుకోవడం. అర్థం చేసుకోవడం మరియు ఇముడ్చుకోవడం రెండిటికి చాలా తేడా ఉంది అని బాబ్దాదా అంటున్నారు. ఒకవేళ మీరు వివేకవంతులైతే, వివేకవంతులు ఏదైనా చెడు వస్తువును తమ వద్ద ఉంచుకుంటారా? కానీ ఆ చెడును మీరు మీ మనసులో ఇముడ్చుకున్నారు అంటే చెడు వస్తువును మీ వద్ద సంభాళించి పెట్టుకున్నట్లు. అర్థం చేసుకోవడం వేరు, ఇముడ్చుకోవడం వేరు. వివేకవంతులు కావడం మంచిదే, అలా అవ్వండి. కానీ ఇతరుల యొక్క చెడు స్వభావాలను మాత్రం మీ మనసులో ఇముడ్చుకోకండి. వీరు ఇలాంటి వారే అని అన్నారు అంటే మీరు ఇముడ్చుకున్నట్లే. అలా భావించి వ్యవహారంలోకి రావడం ఇది వివేకవంతుల లక్షణమైతే కాదు.
కనుక బాబ్దాదా చెక్ చేశారు. ఇప్పుడు సమయము దానంతటదే సమీపంగా రాదు, మీరైతే తీసుకుని రావాలి. 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయం పడుతుందో కొద్దిగా సూచన ఇవ్వండి అని పిల్లలు బాబ్దాదాను అడుగుతూ ఉంటారు. తండ్రినైతే చాలా ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు, సమయాన్ని సమీపంగా తీసుకుని వచ్చేది ఎవరు? ఇదైతే డ్రామాయే, కానీ నిమిత్తులుగా ఎవరున్నారు? ఎవరు ఆపితే ఉదయం ఆగి ఉంది అని మీ పాట కూడా ఒకటి ఉంది కదా, పాట ఉంది కదా. కనుక ఉదయాన్ని తీసుకుని వచ్చేవారు ఎవరు? వినాశకారులైతే వినాశనం చెయ్యాలి, వినాశనం చెయ్యాలి అని తప్పిస్తున్నారు. కానీ నవనిర్మాణం చేసేవారు ఇంత రెడీగా ఉన్నారా? వినాశనం కొరకు వారు ఎంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి నవనిర్మాణం కోసం మీరు కూడా అంతగా ఏర్పాట్లు చేసుకుంటున్నారా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఒకవేళ పాతది సమాప్తం అయిపోయి కొత్తది నిర్మాణం అవ్వకుంటే ఏమవుతుంది? కనుక బాబ్దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులు టీచర్ రూపాన్ని ధారణ చేశారు. హోంవర్క్ ఇచ్చాను కదా, హోంవర్క్ ఎవరిస్తారు? టీచరే కదా ఇస్తారు. ఇక చివరిది సద్గురువు యొక్క పాత్ర. కనుక సంపన్న మరియు సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారైంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ధ్వని నుండి అతీతముగా అవ్వడము మరియు ధ్వనిలోకి రావడము రెండు సమానంగా ఉన్నాయా? ఎలాగైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్వనిలోకి రావడము సహజము, అదేవిధంగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ధ్వని నుండి అతీతంగా కూడా అవ్వగలుగుతున్నారా? సెకండ్లో ధ్వనిలోకి ఎలా అయితే రాగలుగుతారో అలాగే సెకండ్లో ధ్వని నుండి అతీతంగా కూడా అయిపోవాలి. ఎంతటి అభ్యాసం ఉందా? ఎలాగైతే శరీరం ద్వారా ఎప్పుడు కావాలో ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళి రాగలుగుతారు కదా, అలాగే మనసు బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలో ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళి రాగలుగుతున్నారా? ఎందుకంటే అంతిమంలో ఎవరైతే సెకండ్లో ఏది కావాలో ఎలా కావాలో దేనిని ఆర్డర్ చెయ్యాలని అనుకుంటారో అలా అందులో సఫలమయ్యే వారికి పాస్ మార్కులు లభిస్తాయి. సైన్స్ వారు కూడా సహజముగా కూడా ఉండాలి మరియు తక్కువ సమయంలో కూడా జరగాలి అనేది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి స్థితి ఉందా? బాబ్దాదా అడుగుతున్నారు, నిమిషాల వరకు వచ్చారా, సెకండ్ వరకు వచ్చారా, ఎంతవరకు చేరుకున్నారు? ఎలాగైతే లైట్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తూనే సెకండ్లో తమ లైటును వ్యాపిస్తాయో అలా మీరు సెకండ్లో లైట్ హౌస్గా అయ్యి నలువైపులా కూడా లైటును ప్రకాశాన్ని వ్యాపింప చేయగలుగుతారా? ఈ స్థూలమైన కన్ను ఒక స్థానంలో కూర్చుని ఉన్నా చాలా దూరంగా చూడగలుగుతుంది కదా, తన దృష్టిని వ్యాపింపచేస్తుంది కదా. అలాగే మీ మూడవ నేత్రము ద్వారా ఒకే స్థానంలో కూర్చుని నలువైపులా వరదాతగా అయ్యి విధాతగా అయ్యి దృష్టి ద్వారా తృప్తి పరచగలుగుతారా? అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నారా లేదా అని బాబ్దాదా అడుగుతున్నారు. మీ మూడవ నేత్రము ఇంత స్వచ్ఛముగా మరియు ఇంత స్పష్టంగా ఉందా? అన్ని విషయాలలో ఒకవేళ కొద్దిగానైనా బలహీనత ఉంటే దానికి కారణము ఈ హద్దు యొక్క నేను మరియు నాది అనే ఆకర్షణ అని ఇంతకు ముందు కూడా వినిపించాను. నేను అనే దానిని గురించి స్పష్టం చేశాము, హోంవర్క్ కూడా ఇచ్చాము. 2 రకాల నేను అనే భావనను సమాప్తం చేసి ఒక నేను అనే భావనను ఉంచుకోవాలి. అందరూ కూడా ఈ హోంవర్క్ చేశారా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఎవరైతే ఈ హోంవర్క్లో సఫలమయ్యారో వారు చేతులెత్తండి.
బాబ్దాదా అందరినీ చూశారు. ధైర్యం ఉంచుకోండి, భయపడకండి, చేతులెత్తండి, మీకు శుభాకాంక్షలు లభిస్తాయి. చాలా కొద్ది మందే ఉన్నారు. ఎవరైతే చేతులెత్తారో వారందరి చేతులను కూడా టీవీలో చూపించండి అని బాబా అంటున్నారు. చాలా కొద్ది మందే చేతులెత్తారు. ఇప్పుడేం చెయ్యాలి? అందరికీ తమ పైన తమకు నవ్వు కూడా వస్తుంది. మంచిది. రెండవ హోంవర్క్ క్రోధాన్ని వదలడము. ఇదైతే సహజమే కదా. మరి క్రోధాన్ని ఎవరు వదిలేశారు? ఇన్ని రోజులలో ఎవరు క్రోధం చేసుకోలేదు? ఇందులో అయితే చాలామంది పిల్లలు చేతులెత్తారు. ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైతే క్రోధం చేసుకోలేదు అని చెప్తున్నారో వారి చుట్టుప్రక్కల ఉన్న వారిని అందరినీ అడుగుతాము అని బాబ్దాదా అంటున్నారు. ఎవరైతే చేతులెత్తారో వారు లేచి నిలబడండి. చాలా మంచిది. క్రోధం చేసుకోలేదా? సంకల్పంలో మనస్సులో క్రోధం వచ్చిందా? అయినప్పటికీ మీకు శుభాకాంక్షలు. ఒకవేళ మనసులో వచ్చి నోటి ద్వారా చేసుకోలేదు కోపం అనేది, అందుచేత మీ అందరికీ శుభాకాంక్షలు. కనుక ఈ ఫలితం యొక్క లెక్కతో మీరే చూసుకోండి. స్థాపనా కార్యము అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవడము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించే కార్యం సంపన్నమైందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపంగా చేసుకోవడము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించడము, ఇదే స్థాపనాకర్తలైన ఆత్మల యొక్క శ్రేష్టమైన కర్మ. అందుకే బాప్దాదా అడుగుతున్నారు, సర్వబంధనాల నుండి ముక్తులుగా జీవన్ముక్తి స్థితికి సంగమయుగంలోనే చేరుకోవాలా లేక సత్యయుగంలో చేరుకోవాలా? సంగమయుగంలో సంపన్నంగా అవ్వాలా లేక అక్కడ కూడా రాజయోగం చేసి నేర్చుకోవాలా? సంపన్నంగా అయితే ఇక్కడే కదా అవ్వాలి, సంపూర్ణంగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగమయుగంలో సమయం కూడా అన్నింటికంటే గొప్ప ఖజానా. కనుక ఎవరు ఆపితే ఉదయం ఆగి ఉందో చెప్పండి. కనుక బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే పిల్లలే తండ్రి యొక్క ఆశాదీపాలు. కనుక మీ ఖాతాను మంచి రీతిగా చెక్ చేసుకోండి. చాలామంది పిల్లలు విశ్రాంతిగా ఆనందములో నడుస్తూ ఉండడం బాబ్దాదా చూశారు. ఏమి జరిగినా అది మంచిదే, ఇప్పుడే ఆనందాలను జరుపుకుందాము, సత్యయుగంలో ఎవరు చూస్తారు, ఎవరికి తెలుసు అని ఇలా కొంతమంది పిల్లలు భావిస్తున్నారు. కనుక జమా ఖాతాలో ఇలాంటి మౌజీరాముగా ఉండే పిల్లలను కూడా చూశారు. ఆనందాలను జరుపుకోండి అని ఇతరులకు కూడా చెప్తారు. అరే తినండి, త్రాగండి, ఆనందంగా ఉండండి అని చెప్తారు. అలాగే ఆనందాలను జరుపుకోండి అని తండ్రి కూడా అంటారు. ఒకవేళ కొంతలోనే రాజీ అయిపోయేవారైతే అలాగే రాజీ అయిపోండి. వినాశీ సాధనాల ఆనందమైతే అల్పకాలానికి మాత్రమే ఉంటుంది. సదాకాల ఆనందాన్ని వదిలి అల్పకాల సాధనాల ఆనందంలో ఉండాలని కోరుకుంటే బాబ్దాదా ఏమంటారు? సూచన అయితే ఇస్తారు, ఇంకేం చేస్తారు? ఎవరైనా వజ్రాల గనికి వెళ్ళి కేవలం 2 వజ్రాలే తీసుకుని సంతోషపడిపోయారు అనుకోండి, వారిని ఏమనాలి? కనుక అలాంటి వారిగా మీరు అవ్వకండి. అతీంద్రియ సుఖం యొక్క ఆనందాల ఊయలలో ఊగండి. అవినాశి ప్రాప్తులు అనే ఊయలలో ఆనందముగా ఉండండి. డ్రామాలో చూడండి, మాయ యొక్క పాత్ర కూడా చాలా విచిత్రమైనది. ఈ సమయంలోనే ఎలాంటి సాధనాలు వెలువడ్డాయి అంటే అలాంటి సాధనాలు ఇంతకుముందు లేనే లేవు. కానీ సాధనాలు లేనప్పటికీ ఎవరైతే సాధన చేశారో, సేవ చేశారో వారు కూడా ఉదాహరణగా మీ ఎదురుగానే ఉన్నారు. అప్పుడు ఇన్ని సాధనాలు ఉన్నాయా? కానీ సేవ ఎంతగా జరిగింది.
క్వాలిటీ ఆత్మలు వచ్చారు. ఆది రత్నాలైతే తయారైపోయారు కదా. ఈ సాధనాలకు చాలా ఆకర్షణ ఉంది. సాధనాలను ఉపయోగించడం తప్పు అని బాబ్దాదా అనడం లేదు. కానీ సాధనను మరిచిపోయి సాధనాలలో నిమగ్నమైపోవడం తప్పు అని బాబ్దాదా అంటున్నారు. సాధనాలు జీవితం యొక్క ఎగిరే కళకు సాధనం కాదు, ఆధారము కాదు. సాధనయే ఆధారము. ఒకవేళ సాధనకు బదులుగా మీరు సాధనాలను ఆధారముగా చేసుకుంటే ఫలితం ఏమవుతుంది? వినాశి అయిన సాధనాల ద్వారా ఏ ఫలితం ఉంటుంది? అవినాశి అయిన సాధన ద్వారా ఏ ఫలితం ఉంటుంది? అచ్చా, బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థము మరియు ప్రేమ యొక్క సమాచార ఉత్తరాలు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. ఇది చేస్తాము, అది చేస్తాము అనే పిల్లల ఉమంగ ఉత్సాహాల సమాచారం విని బాబ్దాదా చాలా సంతోషిస్తారు. ఇప్పుడు కేవలం ఏదైతే ధైర్యం ఉంచుకున్నారో, ఉమంగ ఉత్సాహాలు పెట్టుకున్నారో వాటిపైన మాటి మాటికి అటెన్షన్ పెట్టి ప్రాక్టికల్లోనికి తీసుకుని రావాలి. ఇవే పిల్లలందరి పట్ల బాబ్దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు. నలువైపులా సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కాలలో సంపన్నంగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా స్వదర్శనము చేసుకునే స్వదర్శన చక్రధారి పిల్లలకు, సదా దృఢ సంకల్పము ద్వారా మాయాజీతులుగా అయి తండ్రి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసి మరియు విశ్వం ముందు తండ్రిని ప్రత్యక్షం చేసి సర్వీసబుల్, నాలెడ్జ్ఫుల్, సక్సెస్ఫుల్ పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు. హృదయపూర్వక పదమాపదం రెట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు బాబ్దాదా ఇచ్చినటువంటి అమూల్యమైన వరదానము, సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతో మొదటి నెంబరు తీసుకునే దిలారాం పసంద్ భవ. వరదాన సారాంశము, హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయం గల పిల్లలు అంటే చాలా ఇష్టము. ప్రాపంచిక బుద్ధి లేకపోయినా సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఉంటే చాలు, మొదటి నెంబరు తీసుకుంటారు. ఎందుకంటే తండ్రి ఎంత గొప్ప బుద్ధిని ఇస్తారు అంటే ఆ బుద్ధితో రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటారు. కనుక సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంపైనే నెంబర్ కూడా తయారవుతుంది. సేవ యొక్క ఆధారంతో అయితే కాదు, సత్యమైన హృదయంతో చేసిన సేవా ప్రభావము హృదయము వరకు చేరుకుంటుంది. బుద్ధిజీవులు పేరును సంపాదిస్తారు, హృదయము కలవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. స్లోగన్, సర్వుల పట్ల శుభ చింతన మరియు శుభకామన ఉంచుకోవడమే సత్యమైన పరోపకారము. అవ్యక్త సూచన, సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఏ పిల్లలైతే సదా పరమాత్మ ప్రేమలో లవలీనుగా అనగా మగ్నమై ఉంటారో వారి ప్రకాశము, నశ మరియు అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయి అంటే ఏదైనా సమస్య సమీపంగా రావడం ఏమిటి, అసలు కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎప్పుడూ ఏ ప్రకారమైన శ్రమ కూడా ఉండదు. అచ్చా, ఓం శాంతి.